హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11లో అయితే అన్ని టీమ్స్ సిద్ధమయ్యాయి. సో దీంట్లో రైడర్స్లో ఏ టీమ్ స్ట్రాంగ్గా ఉంది అనేది మనం ఆర్డర్ వైజ్గా చూద్దాం. టాప్ నుంచి కింది వరకు ఎవరు బలంగా ఉన్నారు అనేది చూద్దాం. చూసే ముందైతే ఇదైతే ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ఒక్కరే కాకుండా ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది ఫిట్నెస్తో ఉన్నారు, ఇవన్నీ పరిశీలించాక ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారనే టాప్ ఆర్డర్ అయితే ఇప్పుడు చూడబోతున్నాం. చూసే ముందైతే ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ చేయండి మీ పర్సనల్గా మీకు స్ట్రాంగ్ టీమ్స్ ఏమనిపిస్తున్నాయో. సో ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే నెంబర్ 1 టీమ్. సో నెంబర్ 1 రైడింగ్ డిపార్ట్మెంట్ ఉన్న టీం చూస్తే పునేరి పల్టాన్. ఏదో ఒక్క ప్లేయర్ అని కాదు, ఈ టీంలో ఉన్న ప్లేయర్స్ని చూడండి మీరు, రైడర్స్ని. అందరు ఎస్టాబ్లిష్ ప్లేయర్స్ ఎవరున్నారు అని అయితే మనం చూసినట్లయితే నెంబర్ 1 అస్లాం ఇనాందార్. చాలా యంగ్ రైడర్, చాలా యాక్టివ్ రైడర్, చాలా స్కిల్స్ ఉన్నాయి ఇతల్లో. మీకు తెలుసు, చాలా ఫిట్నెస్తో కూడా ఉంటాడు ఇలాంటి రైడర్. అండ్ ఇంకొక రైడర్ ఆకాష్ షిండే అనే ఒక యంగ్ రైడర్. సో ఇతను సీజన్ 10లోనే తనేంటో చూపిస్తూ వస్తున్నాడు. ఈ సీజన్లో స్టార్ అయ్యే అవకాశం ఉంది. సో ఇతడు కూడా ఈ టీంలో ఉన్నాడు. సో వీళ్ళకు తోడుగా ఇంకొక ప్లేయర్ను కొన్నారు, అజిత్ వి కుమార్. ఇతడు జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆడేవాడు, చాలా ఫెంటాస్టిక్ రైడర్ ఇతను. అండ్ ఇతన్ని కూడా తీసుకున్నాడు వీళ్ళకున్న ప్లేయర్స్కి అదనంగా. అండ్ నెంబర్ 4 మోహిత్ గోయట్. సో ఇతడు అస్లాం ఇనాందార్తో సమానంగా ఆడే అతడి టైప్ లాంటి ప్లేయర్ ఇతను. సో ఇతడు కూడా ఉన్నాడు వీళ్ళ టీంలో. అండ్ వీళ్ళందరూ కాకుండా కన్సిస్టెంట్గా ఆడేటువంటి పంకజ్ మోహితే. ఫైవ్ ఫెంటాస్టిక్ రైడర్స్ ఉన్నారు ఈ టీంలో. ఒకరిద్దరు గాయపడ్డా కూడా కేవలం మాకు ఒకరే ఉన్నారని లేదు, కేవలం మాకు ఇద్దరు ఉన్నారు అని లేదు, 5గురు ఉన్నారు ఇందులో, ఆల్మోస్ట్ మ్యాచ్ విన్నర్స్. సో ఇంత రైడింగ్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టే ఇది టాప్ రైడింగ్ టీం అని చెప్పుకోవచ్చు రైడింగ్ డిపార్ట్మెంట్లో. అండ్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే దబాన్ ఢిల్లీ ఎందుకు నెంబర్ 2లో ఉందంటే వీళ్ళలో కాస్త మీరు చూస్తే నవీన్ ఎక్స్ప్రెస్. సో ఇంజూరీ నుంచి వచ్చాడు. అండ్ నెంబర్ 2 టీం ఉంచడానికి కారణం ఏంటంటే నవీన్ ప్లస్ అషు మాలిక్. చాలా ఫెంటాస్టిక్ రైడర్స్ వీళ్ళు. వీళ్ళే కాకుండా అషు మాలిక్ మీకు తెలుసు మ్యాచ్ విన్నర్. ఇద్దరిట్లో ఒక్కరాడినా కూడా ఆ టీం ఎంత దూరం వెళ్తుందో మీకు తెలుసు. వీళ్ళే కాకుండా ఈసారి వీళ్ళు సిద్ధార్థ్ బాహుబలి దేశాయిని కొన్నారు. సో సిద్ధార్థ్ దేశాయ్ చాలా మంచి రైడర్. తనదైన రోజు ఎలా ఆడతాడో మన అందరికి తెలుసు. సో ఏ సీజన్లో అయినా అతను చెలరేగే ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళే కాకుండా ఆశీష్ నర్వాల్ అనే ఇంకొక అప్కమింగ్ రైడర్ ఉన్నాడు, చాలా ఫెంటాస్టిక్ రైడర్ ఆశీష్ నర్వాల్. సో ఇతన్ని తీసుకున్నారు వీళ్ళు. ఇతడు చాలా రెగ్యులర్గా ఆడుతూ ఉంటాడు. అండ్ ఇంకొక తెలుగు టైటన్స్ నుంచి తీసుకున్న రైడర్ వినయ్ రెడ్డి. సో అంత పెద్ద ఎస్టాబ్లిష్డ్ కాకపోవచ్చు, కానీ చాలా ఫ్యూచర్ ఉన్నటువంటి మంచి రైడర్ అని చెప్పి ఇతడికి పేరైతే ఉంది. సో ఈ టీం నెంబర్ 2 టీమ్గా ఉంటుంది. అండ్ నెంబర్ 3 టీం చూసుకున్నట్లయితే నెంబర్ 3లో అయితే బెంగళూరు బుల్స్ టీం అయితే చాలా సైలెంట్గా తన టీంను సెలెక్ట్ చేసుకుంది. ఒకసారి ప్లేయర్స్ అందరినీ స్టడీ చేసి చూడండి. ఒకటి పర్దీప్ నర్వాల్, డుబ్కే కింగ్. అండ్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఈ టీంకి ఇతడు ఈసారి చాలా బాగా ఆడే అవకాశం ఉంది. ఇదే టీంకి ఇతడు స్టార్టింగ్ కెరీర్లో ఆడాడు. సో ఈ ప్లేయర్ అయితే ఇప్పుడు బెంగళూరు బుల్స్ టీంలో ఉన్నాడు. అండ్ నెంబర్ 2లో చూస్తే అజింక్య పవర్. చాలా రెగ్యులర్గా ఆడేటువంటి అజింక్య పవర్, రెగ్యులర్గా మంచి మ్యాచెస్ అయితే ఆడతాడు ఇతడు. సో ఇతడు ఉన్నాడు. వీళ్ళకు తోడు అప్కమింగ్ యంగ్ రైడర్ సీజన్ 10లో ఎవరైతే దుమ్ములు రేపారో, ఎవరైతే స్టార్ కాబోతున్నారో అలాంటి ఇద్దరు రైడర్స్. ఒకరు సుశీల్ ఖాత్రే. అండ్ ఇతడు ఆల్రెడీ సీజన్ 10లో ఒక మంచి ప్రామిసింగ్ రైడర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. సో ఇలాంటి వాళ్ళే డేంజర్, ఇలాంటి వాళ్ళలోనే చాలా పవర్ ఉంటుంది. అండ్ ఇంకొక ప్లేయర్ అక్షిత్. సో అక్షిత్ దుల్ అయితే ఇంకొక ప్లేయర్, ఇతడు కూడా యంగ్ రైడర్. సో ఇతడు కూడా చాలా మంచి మ్యాచెస్ అయితే ఆడాడు. సో 4 ప్లేయర్స్ ఉన్నారు ఇందులో. ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ యంగ్ ఉంది, మొత్తం యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఇలాంటి టీం చాలా డేంజరస్ టీం. ఎప్పుడైనా కూడా ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు పనిచేయదు. మనం చూసాం, చాలా ఎస్టాబ్లిష్డ్ టీంను కొన్న ప్లేయర్స్ని కొన్న టీం కూడా ఓడిపోయింది. కానీ ఇందులో ఇద్దరు యంగ్ రైడర్స్ ఉన్నారు, ఒక కన్సిస్టెంట్గా ఆడే రైడర్ ఉన్నాడు, ఒక లెజెండ్ ఉన్నాడు. సో ఇలాంటి టీం అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉందని నాకైతే అనిపించింది. అండ్ ఇంకొక టీం చూసుకున్నట్లయితే గుజరాత్ జైంట్స్. సో గుజరాత్ జైంట్స్ టీంలో ఎవరున్నారని చూస్తే గుమాన్ సింగ్. సో ఈసారి సెకండ్ హైయెస్ట్, ఆల్మోస్ట్ ఇతనికి 2 crores దాకా వచ్చింది. ఇతనికి సెకండ్ కాదు 2 crores, 1,97,00,000. సో ఇతడు ఒక మ్యాచ్ విన్నింగ్ రైడర్ మీకు తెలుసు. అండ్ ఇతడితో పాటు వీళ్ళు రిటైన్ చేసుకున్నటువంటి పర్తిక్ దహియా అండ్ రాకేష్ సంగ్రోయా, వీళ్ళిద్దరు కూడా మెరికల్ లాంటి రైడర్స్. సో వీళ్ళు కన్సిస్టెంట్గా ఆడతారు, వీళ్ళు చాలా మంచి రైడర్స్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి తోడు ఒక ఆల్రౌండర్ నబీ బక్ష్ ఉన్నాడు. ఇతడు చాలా మంచి రైడర్. నిజం చెప్పాలంటే రైడింగ్ డిపార్ట్మెంట్లో ఇతన్ని సరిగా వాడుకోరు, కానీ ఇతడు చాలా మంచి రైడర్. సో ఇలాంటి నబీ బక్ష్ ఉన్నాడు. అండ్ మోను సంధు. సో మోను సంధు ఎప్పుడైతే ప్లేయర్స్ అందరూ అవుట్ అవుతుంటారో ఆ టైంలో వచ్చి
ప్లేయర్స్ని మళ్ళీ రివైవ్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. సో ఇలాంటి ఒక రైడర్ ఉన్నాడు. సో ఈ టీం 5 రైడర్స్తోని చాలా ఫెంటాస్టిక్గా ఉంది. అందరు కూడా ఫామ్లో ఉన్న రైడర్స్, ఎవరు కూడా సీజన్ 10లో ఫామ్ కోల్పోయిన రైడర్స్ కాదు, అప్పుడే వాళ్ళు అప్కమింగ్ రైడర్స్లా ఎదుగుతున్న రైడర్స్ అయితే ఉన్నారు. నెంబర్ 5లో జైపూర్ ప్యాంథర్స్ ఉంది. సో జైపూర్ ప్యాంథర్స్ టీంలో మీరు చూస్తే అర్జున్ దేశ్వాల్ నాడు. సో వీళ్ళ టాప్ రైడర్ ఇతడు. వీళ్ళ సక్సెస్కు మెయిన్ రీజన్. అండ్ ఇతనికి తోడుగా కొందరు రైడర్స్ను కొన్నారు. వాళ్ళు ఎవరంటే శ్రీకాంత్ జాదవ్, ఇతడు కూడా చాలా మంచి అప్కమింగ్ రైడర్. సో ఇతడు కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ నెంబర్ 2 కండోలా ఇప్పటికే చాలా కబడ్డీ ఆడాడు అండ్ ఇతడి ఫామ్ మీద కూడా సందేహాలు ఉన్నాయి. సో మొత్తానికైతే మంచి రైడరే, అందుకే వీళ్ళు టాప్ 5కి వచ్చారు. వీళ్ళు యాక్చువల్గా ముందే వీళ్ళ ర్యాంకింగ్ ఇద్దాం అనుకున్నా, కాకపోతే వీళ్ళ ప్లేయర్స్లో కొన్ని ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకో ప్లేయర్ చూస్తే నీరజ్ నర్వాల్ కూడా ఒక ఫెంటాస్టిక్ రైడర్. అండ్ సీజన్ 10లో అంత పర్ఫార్మెన్స్ బాగాలేకపోవచ్చు, కానీ ఓవరాల్గా చూస్తే వీళ్ళ టీంలో ఇంత మంచి రైడర్స్ అయితే ఉన్నారు. ఇది చాలా బాగుంది టీం రైడింగ్ డిపార్ట్మెంట్లో. నెంబర్ 6 టీం అయితే యూపీ యోధా. సో యూపీ యోధా ఈసారి పర్దీప్ నర్వాల్ని విడిచిపెట్టారు, ఎందుకంటే టీం కాంబినేషన్ సెట్ కావట్లేదు. అండ్ సైలెంట్గా ఒక టీంను కొన్నారు. ఆ టీం చూడండి, వీళ్ళ టీంలో సురేందర్ గిల్ ఉన్నాడు, చాలా ఎక్స్పీరియన్స్డ్ రైడర్. సో ఈ ఎక్స్పీరియన్స్ను పక్కన పెడితే మనకు యంగ్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారని చూస్తే భరత్ హూడా సీజన్ 10లో బాగా ఆడలేకపోవచ్చు, కాకపోతే ఒక మ్యాచ్ విన్నర్, చాలా టాల్ రైడర్ ఇతను. సో చాలా ఈజీగా ఇతడు పాయింట్స్ అయితే తెస్తుంటాడు తన ఫామ్లోకి వచ్చినప్పుడు. అండ్ యంగ్ రైడర్ చూస్తే గగన్ గౌడ ఒక ఫెంటాస్టిక్ రైడర్ వీళ్ళ టీంలో ఉన్నాడు. సో ఇతడు ఒక యంగ్ రైడర్, అప్కమింగ్ రైడర్. సో ఇలాంటి రైడర్. అండ్ కన్సిస్టెంట్గా ఆడేటువంటి భవానీ రాజ్పుట్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తనదైన రోజు చాలా అద్భుతమైనటువంటి రైడర్ ఇతను. అండ్ వీళ్ళందరూ కాదని ఇరాన్కి సంబంధించిన హైదర్ అలీ ఎక్రామ్. సో ఇతడైతే హైదర్ అలీ ఎక్రామీ, ఇతడు కూడా మంచి రైడరే. సో ఈ టీం రైడింగ్ డిపార్ట్మెంట్లో ఎంత లేదన్నా ఒక 5 ప్లేయర్తోనే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ టీం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టీం తమిళ్ తలేవాస్. సో తమిళ్ తలేవాస్ టీంలో ఈసారి ప్రో కబడ్డీ యాక్షన్లోనే హైయెస్ట్ ధర పలికిన సచిన్ తన్వర్ ఉన్నాడు. సో సచిన్ తన్వర్ మంచి రైడర్, మీకు తెలుసు, అతడి గురించి స్పెషల్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొక రైడర్గా నరేందర్ ఖండోలా ఉన్నాడు. సో ఇక్కడ రైడింగ్ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ మంది ప్లేయర్సే కనిపిస్తున్నారు, కాకపోతే చాలా ఎఫెక్టివ్ టీంలో నాకైతే అనిపిస్తుంది. ఇద్దరు కాంబినేషన్ వర్కౌట్ అయినా కూడా వీళ్ళకు చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. అండ్ ఇంకొక ప్లేయర్ హిమాన్ష్ యాదవ్. సో హిమాన్ష్ యాదవ్ కూడా ఎవరైనా అవుట్ అయినా కూడా సెకండ్ రైడర్గా చాలా ఫెంటాస్టిక్ రైడర్ ఇతను. సో ఇతని ఫామ్ దృష్టిలో పెట్టుకునే వీళ్ళకి 7th ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా సపోర్టింగ్గా ఎక్కువ మంది రైడర్స్ అయితే కనిపించలేదు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, కొందరు యంగ్ ప్లేయర్స్ ఉండొచ్చు, వాళ్ళు ఎస్టాబ్లిష్ కాకపోవచ్చు. టోర్నమెంట్ స్టార్ట్ అయ్యాక ఎవరు ఎలా ఆడతారో కూడా చెప్పలేం. నెక్స్ట్ నెంబర్ 8 టీం అయితే తెలుగు టైటన్స్. సో తెలుగు టైటన్స్ టీంలో ఒక హై ప్లేయర్ ఉన్నాడు, పవన్ షెరావత్. ఇతడు సీజన్ 10లో కూడా ఉన్నాడు, కానీ సీజన్ 10లో చివరి ప్లేస్ వచ్చింది, ఎందుకంటే సపోర్ట్ లేదు పవన్ షెరావత్కి. సో ఈసారి ఎలాంటి సపోర్ట్ను కొన్నారో చూద్దాం. ఒకటి విజయ్ మాలిక్. సో ఇతను సీజన్ 10లో ఆడాడు అండ్ సీజన్ 10లో అంత ఆకట్టుకోలేకపోయాడు, పెద్ద ఛాన్స్లు కూడా రాలేదు. అండ్ ఇంకొక ప్లేయర్ ప్రఫుల్ జవారే, ఇతడు సీజన్ 10లో కూడా ఉన్నాడు అండ్ ఇతడు కూడా ఒక మోస్తరుగా ఆడాడు. అంత వావ్ అనిపించే ఆట తీరు, ఒక సుధాకర్, ఒక శివం పటారే లాంటి ఆట తీరు అయితే ఇతనిలో కనిపించలేదు. అండ్ ఇంకొకటి ప్లేయర్ చూసుకున్నప్పుడు ఈసారి కొన్న ప్లేయర్స్లో మంజిత్ శర్మ ఇతడు దబాండెల్లికి ఆడేవాడు, మంచి రైడర్ ఇతను. సో రైడింగ్లో అయితే ఒక సపోర్టింగ్ రైడర్లో చాలా పనిచేస్తాడు. అండ్ ఈ విధంగా అయితే వీళ్ళది ఉంది. అండ్ ఆశీష్ నర్వాల్ అనే ఇంకొక రైడర్ను కొన్నారు. ఇతడు ఇంకా ఎస్టాబ్లిష్ కాలే, అంటే ఇతను ఒక పర్ఫార్మెన్స్ ఇంతకుముందు అయితే మనం చూడలే, కొత్త రైడర్ కూడా కాదు, ఒకప్పటి నుంచి ఆడుతున్నాడు. ఎవరైతే సీజన్ 10లో మనకు కొత్త అప్కమింగ్ రైడర్స్లో కనిపించారో వాళ్ళు ఎప్పుడైనా చాలా డేంజర్, కానీ ఇప్పుడు మనకి ఇందులో కొన్ని దాంట్లో సీజన్ 10లో అప్కమింగ్ వాళ్ళు ఎవరు లేరు. సీజన్ 8, 9 అలా ఆడుతున్న వారే వీళ్ళంతా, మంజిత్ శర్మ కూడా. సో చూడాలి ఎలా సపోర్ట్ ఇస్తారు వీళ్ళని. సో మొత్తానికైతే 5 రైడర్స్తో టీం అయితే బిల్డ్ చేశారు, కానీ 5 రైడర్స్లో పవన్ షెరావత్కి ఎంతమంది సహకరిస్తారనేది ఇంకా కొంచెం క్లారిటీ లేదు, అందుకోసమే నెంబర్ 8. అండ్ నెంబర్ 9 టీం చూసుకున్నప్పుడు పట్నా పైరేట్స్. సో పట్నా పైరేట్స్ నెంబర్ 9 ఎందుకంటే సుధాకర్ లాంటి ఒక యంగ్ రైడర్, చాలా ఫెంటాస్టిక్ రైడర్ ఉన్నాడు. అండ్ సుధాకర్తో పాటు ఉన్నటువంటి ఇంకొక రైడర్ సందీప్. సో సందీప్ కూడా, వీళ్ళిద్దరు కూడా ఈసారి చాలా సెన్సేషన్ చేసే అవకాశం ఉంది. అండ్ ఒకప్పటి రైడర్ జంకున్లీని కూడా వీళ్ళు కొన్నారు. ఓవరాల్గా 3 రైడర్స్ ఉన్నారు, ఇంకా ఎస్టాబ్లిష్ కాన్ రైడర్స్ ఉండొచ్చు. మనకి ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళ గురించే మనం చెప్పుకునేది. అంటే ఎస్టాబ్లిష్ అంటే ఎప్పటి నుంచి ఆడే ప్లేయర్స్ కాదు, సీజన్ 10లో ఎవరైతే అప్కమింగ్ కనిపిస్తున్నారో అప్పటి నుంచి. అండ్ నెంబర్ 10 బెంగాల్ వారియర్స్లో మనీందర్ సింగ్ ఉన్నాడు.
సో మనీందర్ సింగ్ రైడింగ్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నితిన్ ధన్కర్ ఇతడు ఒక యంగ్ రైడర్ అని చెప్పుకోవచ్చు, చాలా ఫెంటాస్టిక్ రైడర్. అండ్ విశ్వాస్ గౌడ అనే ఇంకొక యంగ్ రైడర్ ఉన్నాడు. సో ఈ ముగ్గురు రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. వీళ్ళు ఖచ్చితంగా మనీందర్ సింగ్కి తమ సపోర్ట్ ఇస్తారు అని నాకైతే అనిపిస్తుంది. ఇది నెంబర్ 10లో అయితే ఈ టీం ఉంది. నెంబర్ 11 యుముంబా టీంలో చూస్తే అనూహ్యంగా జఫర్ దనేష్ అనే ఒక రైడర్ అయితే ఉన్నాడు. ఇతడు ఇరాన్కు సంబంధించినటువంటి రైడర్. వీళ్ళ హోప్స్ అని ఇతని మీదే ఉన్నాయి. చాలా డబ్బు పెట్టి ఇతన్ని రిటైన్ చేసుకున్నారు. అండ్ మంజిద్ దహి అనే ఇంకొక రైడర్ను కొన్నారు. సో ఇప్పటివరకు అయితే వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. అండ్ యంగ్ డిపార్ట్మెంట్లో ఎవరైనా షైన్ అవుతారా అనేది అయితే గ్యారంటీ లేదు. అందుకోసమే వీళ్ళు నెంబర్ 11. అండ్ నెంబర్ 12 టీం చూసుకున్నప్పుడు హర్యానా స్టీలర్స్ టీంలో శివం పటారే ఉన్నాడు అండ్ వినయ్ టెవాటియా ఉన్నాడు. శివం పటారే సీజన్ 10లో అప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఫెంటాస్టిక్ ప్లేయర్. అండ్ వినయ్ టెవాటియా ఆల్రెడీ రెగ్యులర్గా ఆడేటువంటి ఒక మంచి రైడర్. సో ఇప్పటికైతే ప్రామిసింగ్గా ఇద్దరే కనిపిస్తున్నారు. సో ఇదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ టీమ్ లిస్ట్. అండ్ ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా షైన్ కావచ్చు, కిందున్న వాళ్ళు కాలేరని కాదు. కబడ్డీలో ఎప్పుడెవరు ఫామ్లోకి వస్తారో చెప్పలేమన్నమాట.